గత కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఓటమి ఖరారయ్యి ఓటమి దిశగా అడుగులేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడికి పొత్తులు ఏర్పడి పొత్తులతో ఏదో రకంగా ఒడ్డెక్కాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మనకు కనీసం 10 తలలు కావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు దమ్ము కూడా చాలదేమనే భయంతో ఢిల్లీకి పరిగెత్తుకొచ్చి గతంలో నరేంద్ర మోడీ గారి పైన కానీ కాంగ్రెస్ సోనియా గాంధీ గారి పైన కానీ ఎటువంటి భాష మాట్లాడారో మనందరం కూడా చూసాం. భాష మాట్లాడడం ఒక వంతైతే మళ్ళీ వాళ్లే మంచోళ్ళు అని చెప్పడం, వాళ్లే దుర్మార్గులు అని చెప్పడం, అలాగనే నరేంద్ర మోడీ గారిని కూడా చాలాసార్లు పాపం అనరాని మాటలు మాట్లాడి ఇవాళ మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళ గుమ్మాల దగ్గర ఏలబడతా ఉన్న సందర్భం చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలు పాలించాను, 14 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తిని అని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏమి చేశావయ్యా, మరి గతంలో ఈ పాలన చేశాను కాబట్టి నా పాలన చూసి మళ్ళీ ఓటు వేయండి అని అడిగే దమ్ము లేక ఇవాళ పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీలో పడిగాపులు కాస్తూ ఒక్కొక్కరు గుమ్మాల దగ్గర ఏలబడుతున్న తీరు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల పాలనలో నా పాలన నచ్చితేనే నాకు ఓటు వేయండి, నచ్చకపోతే మీ ఇష్టం, మీకు మీ కుటుంబంలో మేలు జరిగిందనుకుంటేనే ఓటు వేయండి, లేదంటే మీ ఇష్టం అమ్మా, నేనైతే బతిమలాడి చెప్పడం లేదు, నీకు మేలు చేశాననుకునే ఒక నమ్మకం కలిగితేనే నాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా 40 ఏళ్ల కుర్రోడు చెప్తా ఉంటే 40 ఏళ్ల సర్వీస్ ఉన్న వ్యక్తి మాత్రం బ్రతిమలాడుకుంటూ పొత్తుల కోసం తాపత్రయపడుతూ ఇకపోతే ఛాన్స్ రాదేమో, ఏదో రకంగా అడ్డదారిలోనైనా సరే, ఏదో రకంగా వక్ర మార్గానైనా సరే పొత్తులు కలుపుకొని కాళ్ళ ఏళ్ల పడి మరి ఏదో రకంగా రేపు 2024లో నెగ్గాలని విశ్వ ప్రయత్నాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కాస్త అన్న సిగ్గు అనిపించాల. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాకముందు 14 సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. 14 సంవత్సరాల్లో ప్రజలకు ఏం మేలు చేసావయ్యా, ఏదైనా ఒక పని చేశానని చెప్పు అంటే ఒక్కటి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల్లో ఏ మేలు జరిగిందంటే ఏమి జరగలేదో చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి వాళ్ళందరికీ ఉంది. ఇక ఏకంగా పొత్తుల కోసం తాపాత్రయపడుతున్న ఒక పక్కన పవన్ కళ్యాణ్, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఇతరితర అన్నీ అయిపోయి అక్కడ దమ్ము జాలక ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా చేయించుకున్న సర్వేలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ మాత్రమే వస్తుంది, మీకు ఏ ఛాన్సులు లేవని చెప్పి ఆ సర్వేలు చెప్పడం వల్ల మరి పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకున్నా మనకు అవకాశాలు రావట్లేదంటే మనం ఇంకా ఏం చేయాలని చెప్పి ఇక మిగిలిన్నది ఎవరంటే బీజేపీ. ఆ బీజేపీ కాళ్ళ ఏళ్ళ కూడా పడి ఇళ్లేదారిలో కేఏ పాల్ కాళ్ళ మీద కూడా పడే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి గమనించాల్సిన అవసరం ఏముందంటే ఈ రాష్ట్రానికి దిక్చూసిగా ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రాష్ట్రాన్ని ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని, ఎస్టీలని, అణగారిన జాతులన్నింటినీ కూడా అగ్రవర్ణాల్లో ఉన్న పేదల్ని కూడా హక్కుని చేర్చుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేస్తూ ఉన్నాడు. సంక్షేమ పాలన జరుగుతూ ఉంది. వీళ్ళు అభివృద్ధి పేరిట చంద్రబాబు నాయుడు మరి 14 సంవత్సరాలు దోచుకుదిని మరి 2 ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ ఇంకా చాలదన్నట్టుగా, అబద్ధాలకు అద్దు లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు తయారయ్యి పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్న సందర్భం మనందరం కూడా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్క రూపాయికి లెక్క చెప్పే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకని చెప్తా ఉన్నా అంటే మేము తెచ్చిన రూపాయి కానీ రాష్ట్ర సంపద కానీ ఎక్కడ ఉందంటే పేదవాడి అకౌంట్లో ఉంది. ఎలా ఉందంటే అమ్మఒడి రూపంలో, నాడు నేడు రూపంలో, మరి రైతులకి మరి రైతు భరోసా రూపంలో, అమ్మఒడి పథకం ద్వారా అమౌంట్ రూపంలో మరి మహిళల ఖాతాల్లో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ కూడా మేము లెక్కలు చెప్పే దమ్ము మాకుంది. కానీ చంద్రబాబు నాయుడు తెచ్చిన అప్పు కానీ గత రాష్ట్ర సంపద అంతా కూడా ఏమైందయ్యా అని చెప్తే అడిగితే మాత్రం దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ఏం చేసావా అంటే దోచుకు తినడానికి మాత్రమే 14 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలించాడే తప్ప ఏనాడు కూడా ముఖ్యమంత్రిగా ఆలోచించి ఒక బాధ్యత నాకు అప్పచెప్పారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పి ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించాల. ఒకసారి మీరు అందరూ కూడా గమనించండి. 14 సంవత్సరాలు ఏనాడైనా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజాయితీగా కష్టపడి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని డెవలప్ చేసి సొంతంగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యుంటే చంద్రబాబు నాయుడికి
పార్టీ నిబద్ధత ఎట్లా ఉండాలి, పార్టీ కండిషన్స్ ఎలా ఉండాలనే తెలిసాయి. ఎవరి దగ్గర నుంచో లాక్కొచ్చిన పార్టీ, ఎవరి దగ్గర నుంచో కొట్టుకొచ్చిన పార్టీ, ఎక్కడో లాక్కొచ్చుకున్న పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి పీఠం కూడా లాక్కున్నదే కాబట్టి దాని విలువ తెలియక కేవలంగా చంద్రబాబు నాయుడు అక్రమార్జనలకు మరి అక్రమంగా సంపాదించుకునే దానికి మాత్రమే ఆ ముఖ్యమంత్రి పదవిని వాడాడే తప్ప ఏనాడు కూడా పేదవాడి ముఖంలో నవ్వు చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూడాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు నవ్వుతూ ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నచ్చితే, మీకు మేలు జరిగితే, మీ కుటుంబంలో మేలు జరిగిందనుకుంటేనే నాకు ఓటు వేయండి, లేదంటే మీకు నచ్చిన వారికి ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే దమ్ముంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సరే ప్రజలను నమ్ముకోవాలి తప్ప ఆ నాయకుడిని నమ్ముకొని ఈ నాయకుడిని నమ్ముకొని మరి ఎవరెవరినో నమ్ముకొని పొత్తుల కోసం ఎంపర్లాడే బదులు నువ్వు స్వచ్ఛందంగా ఏనాడైనా ప్రజలకు మేలు చేస్తుంటే ఇవాళ ఈ దుస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చేది కాదు. 75 సంవత్సరాలు వచ్చినాయి. 75 సంవత్సరాల్లో శక్తివంతంగా నేను పాలించాను, శక్తివంతంగా నేను చేయగలను, మళ్ళీ గత పాలన నేను ముందుకు తీసుకొస్తానని చెప్పలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు పడిపోయాడు. కాబట్టి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు చేయించుకున్న సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదని చెప్పడం వలన ఇవాళ మళ్ళీ ఢిల్లీకి కాళ్ళ ఏళ్ళ పడటానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడే నిద్రలు కాపలాలు కాస్తూ కూర్చున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఓటమి తప్పదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పట్టం కట్టడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరని